తెలంగాణ మాదిగ ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరికీ కూడా ఎంఆర్పిఎస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీగా సతీష్ మాదిగగా మీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను. ముఖ్యంగా మార్చి 6వ తారీఖు నాడు హైదరాబాద్ నగరంలోని శిల్పకళా వేదికలో జరుగు మాదిగ ఎంప్లాయీస్ మీటింగుకు కృష్ణ మాదిగ గారికి ఎంఆర్పిఎస్కు ఎలాంటి సంబంధం లేదు. ఇది మన ఎంఎస్ఎఫ్ స్టూడెంట్స్ ఏదైతే చెప్తున్నారో అది వాస్తవమే. అయితే వాళ్ళు అది మాట్లాడుతూనే ప్రభుత్వానికి ఏదో జోకనికి అని చెప్పేసి అని ఇంకోటి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అదే రకంగా ఒక అడుగు ముందుకేసి ఎస్సీ వర్గీకరణలో 9% ఇచ్చిండ్రు, ఇంకా 1% అన్యాయం చేసిరు అని చెప్పేసి అని కూడా ప్రభుత్వం పైన నిందించడానికి ఎంఆర్పిఎస్ నాయకులు, విద్యార్థి నాయకులు కొంతమంది దుడుదుడుకు మాటలు మాట్లాడారు. కృష్ణమాదిగ గారి మీద అందరికీ గౌరవం ఉంది. ఈవెన్ ఎస్సీ వర్గీకరణ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మందకృష్ణ మాదిగ గారు అంటే ఒక అపారమైన గౌరవం ఉంది. 6వ తారీఖు నాడు జరగబో మాదిగ ఉద్యోగస్తుల సమావేశం ఏదైతే ఉందో అది ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహించుకుంటున్న స్వచ్ఛందమైన మీటింగ్. అది ఎందుకొరకు? వాళ్ళ ప్రమోషన్ల గురించి, మరియు ఉద్యోగస్తులలో ఉన్న కొన్ని ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకుపోవాలని ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళకు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దీనికి ఎంఆర్పిఎస్కు ఎంఈఎఫ్కు ఏం సంబంధం? ఎంఈఎఫ్ అనేది ఒక ఉద్యోగ ఆర్గనైజేషన్. ఎంఆర్పిఎస్లో ఇప్పుడు మనం ఎస్సీ వర్గీకరణ విద్యా ఉద్యోగ రంగాల్లో దేశంలో ఏ రాష్ట్రం కూడా తెలంగాణలాగా చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పగడుబందీగా ఒక పద్ధతి ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏర్పాటు చేసిండు. మొదటి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణలో తప్పిదం జరిగిందని చెప్పేసి అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్న 15% రిజర్వేషన్ను 3 గ్రూపులుగా విభజన చేసి దానిలో ఒక ఎంపరికల్ డాటా ప్రకారం వర్గీకరణ జరిగింది. మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, కానీ అది ప్రభుత్వాన్ని నిందించేటట్టుగా, ఎస్సీ వర్గీకరణ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నిందించేటట్టుగా మాట్లాడడం అనేది ఇది కృతజ్ఞతా భావానికి వెనుపోటు పొడిచినట్టు ఉంటుంది. వాస్తవానికి అందరూ, అన్ని రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీలో వర్గీకరణ చేయండి అని తీర్మానం చేసిరు, కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంబడే అసెంబ్లీలో లేచి నేను చేస్తాను వర్గీకరణ అని చెప్పేసి నిలబడ్డ నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎంత సంతోషకరమైన విషయం ఏంటంటే మాల ఎమ్మెల్యేలే కానీ ఇంకెవరే కానీ వ్యతిరేకించకుండా సామరస్యంగా ఐక్యతతోన ఈ వర్గీకరణ బిల్లు పాస్ అయింది. రేపు 6వ తారీఖు నాడు జరుగుతున్న మీటింగు ఎవరి అనుమతితో తీసుకోవాల్సిన అవసరం లేనటువంటి మీటింగ్. ఎందుకొరకు అంటున్నానంటే జాతి నాయకుడు, జాతి ఉద్యమ నాయకుడు కృష్ణమాదిగ గారే, అది ఎవరు కాదనలేరు. కానీ ఆయన విలువలను తగ్గించేటట్టుగా మన కొంతమంది దుడుదుడుగ్గా మాట్లాడుతుంటారు. అట్లా మాట్లాడడం తప్పు. కృష్ణమాదిగ గారికి ఏ రాజకీయ పార్టీ అగౌరవపరచదు, ఏ ముఖ్యమంత్రి కూడా అగౌరవపరచరు అతను. ఎందుకంటే ఆయన శ్రమ ఉంది మాదిగ జాతి చైతన్యంలో, ఎస్సీ వర్గీకరణ ఉద్యమం. ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్తున్నాను, ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో మొదటి తరం వ్యక్తిగా, కృష్ణమాదిగ ఎంపటి 23 జిల్లాలు తిరిగిన వ్యక్తిగా, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నేను రేపు జరగబోయే 6వ తారీఖు మీటింగును మాదిగ ఉద్యోగస్తులందరూ కూడా పాల్గొని తమ తమ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవచ్చు. అదొక మంచి వేదికని ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి సంబంధం లేదు ఆ మీటింగ్.
ఉద్యోగస్తులందరూ వచ్చి మేము ఒక మీటింగ్ పెట్టుకుంటాం సార్, మీరు రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తే ఆయన టైం ఇచ్చాడు. అంతేగాని మాదిగ వర్గాన్ని చీల్చాలని, ఎంఆర్పిఎస్ను చీల్చాలని, ఇంకేవో నాయకుడిని కించపరచాలని ఒక ఉద్దేశంతో ఉన్న మీటింగ్ కాదు అది. అది ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అనే అంశం వచ్చిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే దాన్ని ఎత్తకుండా, కృష్ణమాది పేరు ఎత్తకుండా ఎవరు కూడా మాట్లాడలేరు. ఎందుకొరకు అంటున్న మాట అంటే, ఆ వర్గీకరణ ఉద్యమానికి కృష్ణమాది గారికి అటువంటి అవినాభావ సంబంధం ఉంది. ఆయన్నే దాన్ని నడిపాడు. కానీ ఒక్కటేంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే, కింద ఉన్న వ్యక్తులు కొంతమంది చేసిన ముఖ్యమంత్రిని తప్పుపట్టి మాట్లాడడం అనేది ఓ పద్ధతి అయిన విషయం కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, ఏదైతే నేను మీకు రిజర్వేషన్స్ కల్పిస్తున్నానో ఈ రిజర్వేషన్స్ అన్నిటిని కూడా మీ దగ్గర ఉంచుకోకుండా అందరికీ సమానంగా పంచండి, కృతజ్ఞతా భావాన్ని చాటండి అని చెప్తారు. కృతజ్ఞతా భావం లేనివాడు వాడు మనిషే కాదని చెప్పేసి అని అంబేద్కర్ అంటాడు. అట్లనే ఎస్సీ వర్గీకరణ చేసిన ముఖ్యమంత్రి పైన మాదిగలు కృతజ్ఞతా భావంతోనే ఉండాలి, కానీ లేనిపోయిన దాంట్లో ఏలు పెట్టి తప్పు చేసింది అన్నట్టుగా మాట్లాడడం అనేది ఒక పద్ధతైన అంశం కాదని చెప్పేసి నేను విజ్ఞప్తి చేసుకుంటూ, అందరం కూడా 6వ తారీఖు నాడు జరుగుతున్న మాదిగ ఉద్యోగస్తుల సమావేశం ఏదైతే ఉన్నదో ఆ సమావేశాన్ని ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా నిర్వహించుంటారు కనుక దానికి మనం అందరం కూడా సపోర్ట్ చేద్దాం, మద్దతు ఇద్దాం. ముఖ్యమంత్రి గారి మన్ననలు కూడా మాదిగ ఉద్యోగస్తుల మీద ఉండాలి. మాదిగ ఉద్యోగస్తులు ఏదైతే ఉందో నిజానికి ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత ఆ వర్గీకరణ ప్రకారం ప్రమోషన్స్లలో ముందుపడతట్లేదు, చాలా శాఖలలో ఇది అమలు జరగట్లేదు కనుక ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి అని ఏదైతే మంచి ఆలోచన చేసిండ్రో మాదిగ ఉద్యోగస్తు మేధావులు వాళ్ళ ఆలోచన విధానాన్ని బలపరుచుదాం. ఆ మీటింగ్ను విజయవంతం చేసుకునేటట్టుగా అందరం కూడా చూద్దాం. అంతేగాని దాన్ని చిలువలు పలవలు చేసి పెద్దలైన గౌరవనీయులైన మందకృష్ణ మాదిగ గారికి లేనిపోని అపాదను పులిమి పెట్టవద్దని చెప్పేసి అని, ఆ మీటింగ్కి వ్యతిరేకం కృష్ణమాదిగ అని చెప్పేసి అనే వాతావరణాన్ని తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. 6వ తారీఖు నాడు జరుగు మాదిగ ఉద్యోగస్తుల మీటింగ్ హైదరాబాద్లో హైటెక్ సిటీ పక్కన ఏదైతే శిల్పారామం ఉందో ఆ శిల్పారామం కాడ ఆ యొక్క ఆ వేదిక దగ్గర ఆ సభను విజయవంతం చేద్దామని చెప్పేసి అని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా మీ వాడిగా ప్రభుత్వం మనకు సాయం చేసింది కనుక ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో మాదిగలకు ఇంకో ఎన్నో ఫలాలు అందేది ఉంది. వాటన్నిటిని కూడా మనం తీసుకునేటట్టుగా ఈరోజు పార్లమెంటరీ విధానంలో రిజర్వేషన్స్ వచ్చినాయి. అదే పార్లమెంటరీ విధానంలోనే వర్గీకరణ జరిగింది, ఫలాలు పంపిణీ జరిగింది. పార్లమెంటరీ విధానం అంటే రాజ్యాధికారం, భారత రాజ్యాంగం ప్రకారం మనకు రావాల్సిన యొక్క రైట్స్ను మనము ప్రభుత్వం దగ్గర ఉంచి తీసుకోవడమే అవుతుంది, కానీ వాళ్ళకు తాబేదారు పని చేసినట్టు కాదని చెప్పేసి అని, మనము అతివాదులం కాదని, మనము ఏదో సమస్య మీద తీవ్రతరమైన నక్సల్ పోరాటాలు చేసే వ్యక్తులం కాదని, మనం సమాజంలో బతుకుతున్నాం. ప్రభుత్వము ప్రజల అభివృద్ధి, ప్రభుత్వం అనే దానిపైన ముందుకు సాగాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ 6వ తారీఖున జరుగు మాదిగ ఉద్యోగస్తుల మీటింగ్ను ఇది ఎవరికి వ్యతిరేకమైన మీటింగ్ కాదు, ఇంకోటి ఎవరికి అనుకూలమైన ప్రభుత్వ మీటింగ్ కూడా కాదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళ సమస్యల మీద పెట్టుకుంటున్న మీటింగ్ ఇది. దానికి ముఖ్యమంత్రి గారు అటెండ్ అవుతున్నారు అంతే తప్ప వేరేది మాత్రం కాదని చెప్పేసి అని, ఇది అనవసరంగా రకరకాల చిలువలు పలువలు చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి తీసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై మాదిగ, జై కాంగ్రెస్. ఎస్సీ వర్గీకరణ చేసిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని నడిపిన మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి. జై మాదిగ.